హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు వాక్కాయ పచ్చడి చేస్తున్నాను. వాక్కాయలు ఒక పావు కిలో తీసుకున్నాను. బాగా కడిగేసి సకానికి కట్ చేసి ఫోర్క్ ఇలా టూత్ పిక్తో తీసేస్తే సీడ్ వచ్చేస్తుంది. సీడ్ తీసేసుకోండి. ఒక 10 పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకున్నాను. ఒక ప్యాన్లో మినపప్పు రెండు స్పూన్లు, 1 టీ స్పూను శనగపప్పు, పచ్చి శనగపప్పు, 1 టీ స్పూన్ ధనియాలు, 2 టీ స్పూన్లు నువ్వుపప్పు వేసుకున్నాను. వేసుకుని కొంచెం దోరగా వేయించుకోండి. జీలకర్ర 1 టీ స్పూను. ఇది పొద్దున పూరీ చేస్తే ఆ మూకుట్లోనే నూనె తీసేసి వేపేస్తున్నాను అన్నమాట. అందుకు అలా ఉంది ప్యాన్ మూకుడు. వేగిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒకసారి వేగనివ్వండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. పప్పులు లైట్ గోల్డెన్ కలర్లోకి వేగితే మంచి కమ్మటి వాసన వచ్చి బాగుంటాయి. తర్వాత పచ్చిమిర్చి కూడా 2-3 నిమిషాలు వేయించుకోండి. ఫ్రై అయిన తర్వాత తీసి బ్లెండర్ జార్లో వేసుకుని కచ్చపచ్చ కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని కచ్చపచ్చగా ఎక్కువ మెత్తగా అవ్వకుండా బ్లెండ్ చేసుకోండి. ఎక్కువ మెత్తగా అయితే బాగోదు. ఇలా స్పూన్తో అంతా దగ్గర తీసేసుకోండి. ఇలాగే రఫ్గా ఉంటేనే బాగుంటుంది పచ్చడికి. తర్వాత ఇది వేపించిన ప్యాన్లోనే మళ్ళీ కొద్దిగా 1 టీ స్పూన్ నూనె వేసుకుని కట్ చేసి పెట్టుకున్న వాక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసి మెత్తబడి వరకు వేపించుకోండి. పొద్దుటే గింజలు తీయటం కష్టం కాబట్టి పొద్దున్న చేసుకోవాలంటే రాత్రే సీడ్స్ తీసేసుకుని గింజలు తీసేసుకుని పెట్టుకోవచ్చు బాక్స్లో. టూత్పిక్తో తీసేయండి, ఈజీగా వస్తాయి. పెడుతున్నాను. మగ్గిపోయిన తర్వాత ఇది పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, దానిలో వేసి ఒకసారి బ్లెండ్ చేసుకోండి. ఇది కూడా ఎక్కువసేపు చేయొద్దు, మెత్తగా అయిపోతే బాగోదు. ఒకసారి రన్ చేస్తే సరిపోద్ది. తర్వాత ఇందాక చేసుకున్న సేమ్ గిన్నెలో దాకలో 1 స్పూను, 1 టీ స్పూను నెయ్యి వేసాను. రోటి పచ్చడికి నెయ్యి తాలింపు పెడితే బాగుంటుంది టేస్ట్. రోటి పచ్చడి ఏదైనా సరే. ఆవాలు వేసాను, మినపప్పు 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు. కొద్దిగానే ఉంది కదా పచ్చడి. వాక్కాయ పులుపుగా ఉంటుంది కాబట్టి వేరే పులుపు వేసుకోక్కర్లేదు దీనిలో. ఒక 3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసి వేపించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ మిక్సీ జార్లో ఉన్న పచ్చడి దానిలో వేసేసుకోండి. బాగుంటుంది. రైస్లో వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే పుల్లగా బాగుంటుంది నోటికి. ఈ వాక్కాయలు కట్ చేసుకుని గింజ తీయటం ఒకటే కొంచెం పని, మిగతా అంతా ఈజీగానే అయిపోయిందండి. అదండి మరి వాక్కాయ పచ్చడి. ట్రై చేస్తారా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.